ట్రంప్ వ్యవహార శైలి వలన భారత్ అమెరికా సంబంధాలు ఎట్లా ఉండవచ్చు? ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం, రాజ్యకాంక్ష కోసం ఈయన వ్యవహరిస్తున్న తీరు ఉన్నది. అమెరికా ఉత్పత్తులపైన సుంకాల తగ్గింపు అంటే ట్రంప్ ఏం చెప్పిండో ఆ డిమాండ్కు మనం అనుగుణంగా ఉన్నట్లు అయితే కనుక ఇది రొటీన్గా జరిగేదని మోడీ పోయినసారి చేశాడు. ఇప్పుడు మోడీ ఆయన గెలవగానే మోడీ గారు ఏం చెప్పాడు? మోడీ నా మిత్రుడు అని చెప్పించాడు. మిత్రుడు అంటే ఏంది? ఈయన ఏదో ఒక చైనాకు అమెరికాకు ఆలోచనలో ఆచరణలో తేడా ఏమిటి? చైనా బాగా ఎగుమతి దేశం. మొత్తం ప్రపంచంలో ఎగుమతిలో చాలా ఫోర్ఫ్రంట్ ఉంది. ఉత్పత్తులు చాలా చౌకగా తయారు చేస్తున్నారు. గట్టిగా మన దేశ ప్రయోజనాల కోసం నిలబడిన ప్రధానమంత్రి ఎవరు ఉన్నారా? మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు టెక్నాలజీ పరిశ్రమలు సాయం చేయాలి. రష్యా అధ్యక్షునికి అమెరికా అధ్యక్షుడు దోస్తానం ఉన్నదని ఒక చర్చ కూడా ఉంది. గత 60 సంవత్సరాలుగా రెండవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు మాత్రమే రష్యాకు అమెరికాకు సంబంధం. అప్పటి నుంచి ఇప్పటిదాకా సోషలిస్ట్ దేశాల మీద అమెరికా ఎక్కువ రావటము, అట్లాగే వివిధ దేశాల జోక్యం చేసుకుంటాం. నమస్తే. భారత్ అమెరికా సంబంధాలపైన గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ, ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తన మాట ఈయనని దేశాధినేతల విషయంలో ఎట్లా వ్యవహరిస్తున్నారో వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. తాజాగా వచ్చిన తెలుగు మీడియాలో వచ్చిన వార్తలు ఇంగ్లీష్ మీడియాలో కూడా వచ్చినాయి. అమెరికా ఉత్పత్తులపైన సుంకాల తగ్గింపు అంటే ట్యాక్సుల తగ్గింపు అని. దానికి ప్రభుత్వం చెప్పిన మాట ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్తున్నారు. కానీ ట్రంప్ కోరిన విధంగానే ప్రపంచం నడుస్తున్నదా అనే ఒక ప్రశ్న సహజంగానే వస్తున్నది. దీంతో పాటుగా ట్రంప్ వ్యవహార శైలి వలన భారత్ అమెరికా సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి, దాని పరిణామాలు ప్రభావాలు ఏమిటి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. జాతీయ అంతర్జాతీయ అంశాలపైన నిరంతరం అధ్యయనం చేస్తున్నవారు మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు తరచూ అమెరికా వెళ్ళి వస్తుంటారు, పైగా అధ్యయనం కూడా చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి వలన భారత్ అమెరికా సంబంధాలు ఎట్లా ఉండవచ్చు? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాడు. జనరల్గా రాడు అనే పరిస్థితే ఉండే. ఎప్పుడైతే అతని మీద కాల్పులు జరిపిన తర్వాత కొంత సానుభూతి ఎక్కువ పెరిగేది. ఆ తర్వాత ఆయన వెనకాల అమెరికాలోని కొన్ని క్యాపిటలిస్టులు అంతా కూడా వాళ్ళ వెనకాల చేరి ఎన్నికల్లో తను ఊహించని విధంగా గెలుపు వచ్చాడు. ట్రంప్ పోయినసారి ఈసారి 2 సార్లు కూడా చెప్పేది ఏంటంటే అమెరికా ఫస్ట్ అని ఒక నినాదం తీసుకున్నాడు. సహజంగా ఆ దేశ ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి, ఆ దేశంలో ఎవరైతే సిటిజన్స్ ఆ దేశానికి ఎవరైతే విజిటర్స్ వచ్చారో ఎవరు వచ్చినా ఆ ప్రజల యొక్క సౌకర్యాలు పెంచడానికి విధానపరంగా ప్రజల యొక్క దేశ అభివృద్ధి కోసం మాట్లాడుతాడు. అట్లా కాకుండా రెచ్చగొట్టే పద్ధతులు అతను మాట్లాడి తన అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల సందర్భంగానే తను ఇంకా అడ్వాన్స్గా కొన్ని విషయాలు మాట్లాడాడు. ఉదాహరణకు, నేను అధికారంలోకి వస్తే మొత్తం కెనడాని నేను ఆక్రమించుకుంటా, 51 రాష్ట్రంగా నేను ప్రకటిస్తాను. అమెరికా 50 రాష్ట్రాలతో కూడింది. ఇదివరకు నేను అలాస్కా తీసుకున్నా, ఈసారి దాన్ని కూడా తీసుకుంటా, 51కి తీసుకుంటా. గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి నేను తీసేసుకున్నా. గ్రీన్లాండ్ ప్రజలారా మా దాంట్లో కలవండి అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లాగే పెనామా కాలువ 76లో ఒప్పందం ప్రకారం మెక్సికోకు వాపసు చేశారు. అది ఆల్రెడీ వాళ్ళ స్వాధీనంలో ఉంది. పెనామా కాలువ తిరిగి వాపసు తీసుకుంటారు. ఇవన్నీ ఒక మాట మాట్లాడుతున్నాడు. రెండో పక్క ఏం చెప్తున్నాడు? నేను మా దేశానికి చొరబాటుదారులు అందరి కోసం పోయినసారి నేను సగం గోడ కట్టాను, ఈసారి గోడ కాదు ఇంకేమైనా చేస్తానని చెప్పేసి ఒక రకంగా బెదిరింపు పెట్టాడు. అట్లాగే ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, పాలస్తీనా మీద జరుగుతుంది. పాలస్తీనా మీద అన్యాయంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉన్నారు. పాలస్తీనా హక్కులకు భంగం కలిగేస్తారు. ఇవాళ కాదు, 60-70 ఏళ్ళ నుంచి పాలస్తీనాలో తమ భూభాగం కోసం పోరాడుతుంది. మంది భూభాగం కోసం, వాని భూమి కొరకు పోరాడుతుంటే వాడిని అమెరికా వాడు వాళ్ళ వెనకాల ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇప్పటిదాకా యుద్ధం చేసి ఇవాళ లక్షల మంది చనిపోవడానికి కారణమైంది. సుమారు గాజా స్ట్రిప్ కానీ పాలస్తీనా భాగంలో కానీ ఇవన్నీ ప్రాంతాలు విధ్వంసం అయిపోయి నిల్వ నీళ్ళు లేకుండా పోయిన పరిస్థితి. మరి ఇప్పటికైనా పాలస్తీనా హక్కుల గురించి మాట్లాడాలి, అవన్నీ పక్కకు పెట్టి పాలస్తీనాలో ఉన్న హమాస్ వాళ్ళు ఇమీడియట్గా లొంగిపోయి వెళ్ళిపోవాలి. అట్లాగే పాలస్తీన్స్ కూడా ఆ ప్రాంతం నుంచి, ఆ భూభాగం నుంచి బయటకు వెళ్ళి ఎక్కడైనా సెటిల్ కావాలని చెప్తా ఉన్నాడు. ఇది ఎంత అహంకారమైన ముచ్చట! ఇవన్నీ ఏంటి అంటే భారతదేశంలో ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం, రాజ్యకాంక్ష కోసం ఈయన వ్యవహరిస్తున్న తీరు ఉన్నది.
ప్రపంచం మొత్తం కూడా రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అట్లాగే యుఎన్ఓలో కూడా తన వైఖరి భిన్నమైన వైఖరి ప్రకటించారు. ఇదివరకు అమెరికా నుంచి విదేశాలకు ఇచ్చే ఎయిడ్ అవుతుందో ఇచ్చే ఎయిడ్ కూడా బంద్ చేశారు. ఉదాహరణకు మన ఇండియాలో కూడా ఇక్కడ థర్డ్ వాళ్ళకు సౌకర్యాలు కొన్ని వచ్చేది, అది కూడా ఆపేస్తామని చెప్పారు, బంద్ చేశారు. అట్లాగే విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఏవైతున్నాయో దిగుమతుల మీద ఆంక్షలు విధించి వాళ్ళందరినీ నేను లొంగ తీసుకుంటా అని చెప్పి చెప్తాను. ఇప్పటికే మెక్సికో వాళ్ళు కొద్దిగా ప్రతిఘటన చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళని అదిరించి వాళ్ళు లొంగ తీసుకొని దిగుమతి అర్జెంటీనా కానీ మెక్సికో కానీ బ్రెజిల్ కానీ ఇట్లాంటి వాళ్ళ చుట్టూ ఇవన్నీ దేశాల నుంచి అదిరించుకొని తన వైపు అనుకూలమైన పద్ధతిలో తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక బాగా జరుగుతుంది. అట్లాగే అమెరికా కాంక్ష ఏమిటి? ఇవాళ కాదు, రిపబ్లికన్ పార్టీలు ఇదివరకు ఇంత ఓపెన్గా కాంక్ష లేదు. ఇవాళ ఎప్పుడో బ్రిటిష్ పరిపాలన అస్తమించిన సామ్రాజ్యం చూసాం, ఆ తర్వాత ఫ్రాన్స్ చూసాం, పోర్చుగీస్, అనేక దేశాలు వలస దేశాలని అందరూ కూడా విముక్తి అయ్యి ఏ దేశానికి ఆ దేశం అభివృద్ధి చెందుతున్నారు. ఇక ప్రపంచంలో శాంతి కావాలి, అసలు ప్రపంచ శాంతి కోసం ఉపయోగపడే పద్ధతులు కాకుండా ఇప్పటికే వాళ్ళు యూరోప్లో కానీ గల్ఫ్లో కానీ అనేక సమస్యలు తీసుకొచ్చి పెట్టారు. ఇవి మనం చూస్తాం, గల్ఫ్లో ఇరాక్ను నాశనం చేశారు, ఇరాన్ చేశారు, ఈజిప్ట్ను చేశాడు. అట్లా అనేక దేశాలని గడ్డాఫీ ఇట్లా అనేక వాళ్ళని వీళ్ళు జోక్యం చేసుకొని ఆ దేశాలు జోక్యం చేసుకొని అదిరించుకొని చేస్తున్నాం. మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్లో చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో 15 సంవత్సరాల పాటు అలా అక్కడ పోయి వీళ్ళ సైన్యం తీసుకుపోయి పెట్టి ఇప్పుడు ఏకపక్షంగా బయటకు వచ్చాడు. అక్కడ ఒక మతపరమైన ప్రభుత్వం ముందరకు వచ్చేది. అంటే ఇవన్నీ చేస్తున్న చర్యలు అంటే ఏమిటి అని చూసినప్పుడు తన పెత్తందారి ధోరణి అవపడటానికి ఉపయోగపడే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. రెండో పక్క ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఎవరైతే మన ట్రంప్, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన వెనకాల ఎవరున్నారు? ఆ దేశ రాజకీయ విధానాన్ని అనుసరించే వాళ్ళు లేదా రిపబ్లికన్ విధానాలు అనుసరించే వాళ్ళు కాకుండా క్యాపిటలిస్టు ఆయన వెనకాల చేరారు. ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఆయన ప్రపంచంలో అత్యంత సంపన్నుడు. ఆయన ఏ సలహా ఇస్తే ఆ సలహా అమలు చేస్తానికి సిద్ధపడుతున్నాడు. అంటే రాజకీయ విధానం కాదు, వాళ్ళ వ్యాపారానికి ఉపయోగపడే పద్ధతిలో చేసే పద్ధతిలో మస్క్ చెప్పింది వింటాం. అందుకే ఇక్కడ మనం ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే కనుక అమెరికా ఉత్పత్తులపైన సుంకాల తగ్గింపు, అంటే ట్రంప్ ఏం చెప్పిండో ఆయన డిమాండ్కు మనం అనుగుణంగా ఉన్నట్లయితే కనుక ఇది రొటీన్గా జరిగేదేనా? అసలు ట్రంప్ ఇట్లా ఉన్నాడు అనే దానికంటే ట్రంప్ పోయినసారి ఎలక్షన్లు పోటీ చేసినప్పుడు బైడెన్ వర్సెస్ ట్రంప్ అన్నప్పుడు మోడీ గారు అక్కడికి వెళ్ళి హౌరా మోడీ అనే పద్ధతిలో ఒక పెద్ద క్యాంపెయిన్ జరిపిన హూస్టన్లో పెద్ద ఎత్తున మోడీని బలపరుస్తూ వచ్చాడు. మోడీ గారు ఆ దేశంలోని ప్రభుత్వాలని ఆ దేశంలోని పార్టీలు మార్చడానికి కోసం చేసే ప్రయత్నం ఏదైతుందో ఇది చాలా తప్పు వైఖరి. అదే మన దేశం కూడా వచ్చి అంగీకరిస్తాం మనం. ఈయన చేసింది ఏంటి అంటే ఈయనకు స్నేహంగా ఉన్నాడు. ఈయన స్నేహభావం పెంచుకోవడం కోసం వీళ్ళ ప్రయోజనం అంటే రాజకీయ ప్రయోజనం వీళ్ళకు, అట్లాగే రాజకీయ ప్రయోజనం ఆయన కలగటం కోసం మోడీ పోయినసారి చేశాడు. ఇప్పుడు ఆయన గెలవగానే మోడీ గారు ఏం చెప్పాడు? మోడీ నా మిత్రుడు అని చెప్పాడు. మిత్రుడు అంటే ఏంది? ఈయనను ఏదో ఒక పద్ధతిలో మన దేశానికి నష్టం చేసి తన ప్రయోజనం పొందడం కోసం మిత్రుడు అంటున్నాడు. ఏమిటి ఆయన మనకు ప్రయోజనం చేసేది అయితే ఇవాళ డిపోర్టేషన్ చేయకూడదు. మన ఇండియన్ పిల్లలు ఎవరైతే అక్కడ చదువుకోవడానికి పోతున్నారో, H1 పోతున్నారో, లేదు మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడాలి. అది చేస్తే మోడీ ఈయన స్నేహం అంటే మనం కూడా నమ్మొచ్చు. కానీ మోడీ అదివరకు ట్రంప్ ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన మధ్య సైనిక ఒప్పందం చేసుకుని కొన్ని లాలుచి వ్యవహారాలు చేశారు. ఇవన్నీ భిన్నమైన వైఖరులన్నీ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? దిగుమతి సుంకాలు మీరు తగ్గించుకోండి, అంటే అమెరికాకి ఎగుమతి చేసే ఏవైతున్నాయో అవి మీరు తగ్గించుకోండి. అవి తగ్గించుకోకపోతే మేము కూడా మీకు పన్ను వేస్తాం. అట్లే విధంగా మా ఉత్పత్తులు ఏవైతే మీ దేశానికి వస్తున్నాయో వాటికి ట్యాక్స్ తగ్గించండి అని వాళ్ళకి బెనిఫిట్గా రెండు, అంటే మీ ఇంటికి వస్తే మాకేమిస్తాం, మా ఇంటికి వస్తే మాకేమిస్తాం అనే పద్ధతిలో ట్రంప్ చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా జయశంకర్ పోతే ప్రమాణ స్వీకారానికి ఎవరు పోవాలి? ఒక దేశ ప్రధానమంత్రో, దేశ రక్షణ మంత్రో, దేశ విదేశాంగ మంత్రో, లేదా ఒక డెలిగేట్ పోవాలి. కానీ ట్రంప్ ఎవరిని పిలిచిండ్రు? మన భారతదేశంలో అత్యంత సంపన్నుగా ఉన్న ముఖేష్ అంబానీని పిలిచిండు, భార్య భర్తని.
అంటే అప్పుడు మనం అవమానపరిచేట గౌరవపరిచేట మన ప్రభుత్వాన్ని? మన జయశంకర్ని పిలవాలి ఒకవేళ, లేకపోతే మోడీని పిలవాలి, లేదు మీ భారతదేశం నుంచి ఒక ప్రతినిధిని పంపండి అంటే ప్రతినిధిని పంపాలి. అట్లా కాకుండా వ్యాపారస్తుని పిలిచాడు అంటే ఏమిటి ఆయన ఆలోచన? అంటే మన భారతదేశ ప్రభుత్వాన్ని కానీ మన భారతదేశ సార్వభౌమత్వాన్ని కూడా అంగీకరించకుండా తన వ్యాపార దృక్పథం కోసం ఉన్న వాళ్ళని పిలిపించడం అనేది జరిగేది. ఇది చాలా తప్పుడు వైఖరి. మనం ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద స్వతంత్ర దేశాన్ని, పైగా మోడీ నా 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 దగ్గర జేబులు ఉన్నదనే పద్ధతి ఉన్నవాడిని కూడా ఇక్కడ అవమానపరిచిన పరిస్థితి. అదే జయశంకర్ తర్వాత వెళ్ళాడు. నిన్న మొన్న విదేశ వాణిజ్య మంత్రి కూడా వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్ళారు. కానీ ఎవరు వెళ్ళినా ఆయన నా మాట వినాలి తప్ప మీ మాట నేను వినను అంటున్నాడు. మీరు చైనా సందర్శన చేసిందా? చేశాను. చైనాకు అమెరికాకు ఆలోచనలో ఆచరణలో తేడా ఏమిటి మిగతా దేశాల పట్ల? చైనా బాగా ఎగుమతి దేశం. మొత్తం ప్రపంచంలో ఎగుమతిలో చాలా ఫోర్ఫ్రంట్లో ఉంది. ఉత్పత్తులు చాలా చౌకగా తయారు చేస్తున్నారు. విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తూ ఉన్నారు. ఆయా దేశాల యొక్క ఎగుమతులు చేసే సందర్భంలో వాళ్ళకున్న బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అంటే ఎగుమతి దిగుమతిలో ఉన్న ట్రేడ్ డిఫరెన్స్ విషయాలు వచ్చినప్పుడు ఆ దేశాలతో కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు. మాకు రోడ్డు వీళ్ళకి ఈ సౌకర్యం చేయి, ఆ సౌకర్యం చేయి, లేదు మా దేశానికి ఈ సహకారం చేయి, మాకు ఓడరేవు కట్టుకో, ఇట్లాంటివన్నీ కూడా ఆ దేశ అభివృద్ధి కోసం చేస్తున్నారు. వీళ్ళెందుకు చేస్తున్న చైనా వాళ్ళు 140 కోట్ల జనాభా, వాళ్ళందరికీ పని కల్పిస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థగా రూపొందం చెందారు. వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో చైనా చాలా అడ్వాన్స్గా ఉంది. మానవ వనరులు చాలా 100% యూటిలైజ్ చేసే దేశం ఏదైనా ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఈ ఎకనామిక్ జోన్స్గా ఏర్పాటు చేసి టెక్నాలజీలో అన్నిట్లలో వాళ్ళు అమెరికాను కంపీట్ చేయగలిగే పరిస్థితికి వచ్చారు. అదే కాదు, దేంట్లో చూసినా వాళ్ళు ఒక్కడు కూడా వెనకకు లేదు. ఈవెన్ వాళ్ళ జోలికి వస్తే కూడా ఎంక్రోచ్మెంట్ చేస్తే కూడా అంగీకరించే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చైనా నుంచి చాలా పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతులు అవుతున్నాయి. ఎగుమతులు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను చైనాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే చైనా ఎగుమతుల్ని నేను తీసుకోను, లేదు డంపింగ్ సుంకం ఎక్కువ వేస్తాను, దిగుమతి సుంకం నేను ఎక్కువ వేస్తాను. అంటే ఏంది, వాళ్ళ వస్తువులు డిస్కరేజ్ అయ్యి ఆ దేశానికి రాకుండా ఉండాలి. ఈయన ఎంతసేపు చైనా వస్తువులు వాళ్ళ దేశానికి రాకుండా చూస్తున్నాడు తప్ప, మరి ఆ వస్తువులు మిగతా దేశాల నుంచి ఇంకొక నుంచి వస్తే కాస్ట్లీ అవుతుంది. అమెరికా దేశంలో ఉన్న వినియోగదారులకు ఎక్కువ ధరకు వస్తువులు కొనుక్కోవాలి అనే ఆలోచనే చేస్తున్నాడు. ఎకనామీలో చైనా అమెరికా పోల్చుకున్నప్పుడు ఎవరు బలంగా ఉన్నారు? ఆర్థిక రంగంలో పోల్చుకున్నప్పుడు చైనానే బలంగా ఉండదు. ఒకవేళ పెద్ద ఆర్థిక వ్యవస్థలో $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థ నెంబర్ 1గా ఉంది చైనా. ఇప్పటికీ అమెరికానే నెంబర్ 1గా ఉంది ఆర్థిక వ్యవస్థలో, జీడిపిలో కానీ దేంట్లో కానీ. అప్పులో కూడా అదే ఉంది. హైయెస్ట్ అప్పులు ఉన్న దేశంలో కూడా అమెరికానే ఉంది. ఆర్థిక రంగంలో మన జీడిపిలో ఫస్ట్ ఉంది, సెకండ్ చైనా ఉంది. కానీ చైనా అమెరికా మనం పోల్చుకున్నప్పుడు అమెరికాకు విదేశాల యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి ఎక్కువ ఉంది. తర్వాత అమెరికాలో అత్యంత క్యాపిటలిస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే క్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇవాళ చైనా జపాన్ దాటేసి ముందరకు వచ్చింది. అనేక దేశాలు 10-12 దేశాలు దాటేసి నెంబర్ 2nd స్థితిలోకి వచ్చింది. టెక్నాలజీ కూడా అన్ని రంగంలో, ఈవెన్ ఐటీ రంగంలో కానీ మీకు ఏ రంగం తీసుకున్నా చైనా ప్రపంచంలో ఒక పోటీ వ్యవస్థలో ముందరకు వచ్చింది. కాబట్టి నా పెత్తనం పోతుందని చెప్పేసి చైనా మీద డంపింగ్ సుంకాలు ఎక్కువ వేసి చేస్తున్న పరిస్థితి. నష్టం ఎవరికి? అమెరికా చైనాకి నష్టం అట్లా చేయడం వల్ల? ఈ ఒక ప్రకంగా ఆలోచిస్తే దిగుమతులు సరళీకరణ చేయకపోతే ఆ దేశ వస్తువులు కొరత వస్తుంది. ఆ దేశానికి కొరత వచ్చింది కాబట్టి ధర ఎక్కువ కమ్ముకుంటాం. వేరే దేశాల నుంచి ఆ వస్తువు దిగుమతి చేసుకుంటే ఎక్కువకి వస్తుంది. అప్పుడు అమెరికా వినియోగదారులు నష్టపోతారు కదా. వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉంచకపోతే ఆ వస్తువుల కొరత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో కానీ లేదు ఎగుమతి దిగుమతుల్లో కూడా ఇరుపక్షాల ప్రయోజనాలు ఉండాలి. మీకు నాకు 2 ప్రయోజనాలు ఉంటే ఎగుమతి నేను చేస్తా, నేను లాభపడతా, నేను మీ దిగుమతి చేసుకుంటా, నీకు కూడా ప్రయోజనం చేస్తా. ఇద్దరి ప్రయోజనాలు ఉండాలి తప్ప అమెరికా ప్రయోజనమే ఉండాలి, మిగతా ప్రయోజనం వాళ్ళ దేశాల ప్రయోజనాలు ఉండకూడదని అంటున్నారో ఇది క్వైట్ రాంగ్. కానీ మన దేశం యాంగిల్లో చూసినప్పుడు మన ప్రధానమంత్రులు అమెరికాకు ఎవరు ప్రెసిడెంట్ అయినా వాళ్ళ వైఖరి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ వ్యాపారం వాళ్ళ దేశ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. గట్టిగా మన దేశ ప్రయోజనాల కోసం నిలబడిన ప్రధానమంత్రి ఎవరు ఉన్నారా?
ఎవరున్నారు ఉంటే? ఇప్పుడు గట్టిగా అంటే మనకు ఒకప్పుడు నెహ్రూ కాలంలో, ఆ తర్వాత ఇందిరాగాంధీ కాలంలో రష్యా సపోర్ట్ మనం ఎక్కువ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు టెక్నాలజీ పరిశ్రమలు సాయం చేయమని చెప్పేసి అమెరికా వాళ్ళతో మన దేశంలో నెహ్రూ గారు సంప్రదించారు. వారు ఏమన్నారంటే, మేము మీకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలంటే వ్యాపారంలో మేము జోక్యం చేసుకుంటాం, మా పెత్తనం ఉండాలి అంటే. అప్పుడు నెహ్రూ గారు ఏమన్నా, మేము ప్రభుత్వ రంగంలో పెడుతున్నాం, ప్రైవేట్ రంగంలో కాదు కాబట్టి మేము పెత్తనాన్ని మేము అంగీకరించము, అట్లయితేనే మేము సహకారం చేస్తే చేయను అంటే. అప్పుడు రష్యా ఏం చేసింది? సోషలిస్ట్ వ్యవస్థగా ఉంది రష్యా వారు ఏమన్నా, నాకు ఏ కండిషన్ అవసరం లేదు, మీ దేశ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల పరిశ్రమలు మేము ఇస్తాం, మా టెక్నాలజీ మీకు ఇస్తామని చెప్పేసి మన భారతదేశంలో ఇనుము పరిశ్రమలకు, ఉక్కు పరిశ్రమలకు, ఐడిపిఎల్ మెడికల్ రంగంలో అనేక రంగాల్లో అడ్వాన్స్గా చేసినాక అప్పుడు వాడు నష్టపోతున్నాడు. ఎవరు? అమెరికా వాడు. తన దగ్గర టెక్నాలజీ ఉంది, వ్యాపారం ఉంది. అప్పుడు వాడు కూడా మేము కూడా ఇస్తానని వచ్చాడు. అంటే పోటీ రష్యా ఉంది కాబట్టి అది వచ్చాడు. అట్లా మన భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీలో ప్రభుత్వ రంగంలో మనం అభివృద్ధి చేయడంలో రష్యా సహకరించుకో మనం అడ్వాన్స్ అయినాం. తర్వాత అమెరికా సెకండ్ రౌండ్లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ప్రయోజనం కోసం వచ్చింది, మన ప్రయోజనం కోసం కాదు. అట్లా క్రమేణా మన ఆర్థిక వ్యవస్థను మనం బలపరుచుకుంటూ వచ్చాం. రష్యా సహకారం తీసుకున్నాం. ఇప్పటికీ రష్యాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయిల్ దిగుమతి అక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి తీసుకుంటున్నాం. అమెరికా నుంచి ఆయిల్ ఇంకోవటం మన దేశానికి లేదు, ఒక టెక్నాలజీ రంగంలోనే ఉంది. కానీ ఇక్కడ మొన్న జెలెన్స్కీ యుక్రెయిన్ అధ్యక్షుడు వచ్చి మాట్లాడిన మాటలు మొదటి రోజు చాలా ఆయన గట్టిగా మాట్లాడాడు. మరునాడు మళ్ళీ పత్రికల వార్త వచ్చింది, నేను అమెరికాను అర్థం చేసుకున్నాను, నాకు పొరపాటు అయింది అన్నట్టు మాట్లాడాడు. అంటే అమెరికాని అర్థం చేసుకున్నది కాకుండా ఫస్ట్ జెలెన్స్కీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే బయటకు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు అమెరికా జనాభా 32.5 కోట్లు, ఉక్రెయిన్ జనాభా 4 కోట్లు. భూభాగంలో ఆల్రెడీ ఉక్రెయిన్లో 20-25% భూభాగాన్ని రష్యా ఆక్రమించి ఉన్నది. ఇన్ని రోజులు ఉక్రెయిన్ వాడు యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం వాడి వల్ల లేదు. నిన్నటిదాకా యూరోప్ దేశాలు, అమెరికా వాళ్ళు, నాటో కూటమి వాళ్ళు బలపరిచింది కాబట్టి పేరు వాడు ముందల అన్ని ఆయుధాలన్నీ వీళ్ళ ఆయుధాలతో వాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ ఎమ్మటే యుద్ధం ముగించాలి, నేను వస్తే యుద్ధం ఆపుతాన్నాడు. యుద్ధం ఆపాలంటే వీళ్ళు కూర్చోబెట్టాలి, ఏదైనా చేయాలి. కానీ ఏకపక్షంగా ఈయన ఏమన్నాడు, నేను ఆయుధాలు ఇయ్యను కాబట్టి నువ్వు ఆగుతావు ఆటోమేటిక్ అన్నాడు. అప్పుడు యూరోప్ వాళ్ళు ఏమంటున్నారు, యూరోప్ వాళ్ళ దేశాలు ఏమంటారు, అరే ఇందాక యుద్ధం చేసినాము, ఇవాళ రష్యా పై అయితే మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఏంది డబ్బులు ఆయుధాలు ఇచ్చి ఈ ఉక్రెయిన్ మొదలుపెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. వీడు పిచ్చివాడు ఉన్న ఉక్రెయిన్ వాడు జెలెన్స్కీ ఏం చేస్తాడు, ఓ రాజకీయ ఎత్తుగడలు ఇది ఏం లేదు, మ్యాడ్గా వ్యవహరించి ఇప్పుడు ఆ దేశ ప్రజలకంతా నష్టం తెచ్చిపెట్టాడు. మరి రష్యా వైపు ఏంటి అంటే, రష్యా వాడు ఏమంటున్నాడు, నువ్వు నాటో కూటమి చేరను అంటే ఆనాడు మా దేశం నుంచి విడిపోయావు, నువ్వు నాటో కూటమి చేరడం అంటే నా పక్కన నువ్వు తుపాకీ పెట్టుకొని బాంబు పెట్టుకొని కూర్చుంటావు, నేను అంగీకరించాను. కాబట్టి నాటోలో ఉండనని నువ్వు ప్రకటిస్తే అయిపోతుంది. కానీ అదే అమెరికా, యూరోప్ దేశాలు ఏం చేసి, నాటోలో ఉన్న దేశాలు 30 దేశాలు నువ్వు యుద్ధం చేయరా, నేను అన్ని సహకారం చేస్తాను అన్న. నువ్వు యుద్ధం చేస్తే ఏమైంది, ఉక్రెయిన్ సుమారు 60 నుంచి 70 లక్షల మంది ఆ దేశ ప్రజలు వెళ్ళిపోయారు. సుమారు 60-70 వేల మంది చనిపోయారు. ఇటు రష్యా కూడా చనిపోయింది. కానీ ఇప్పుడు దీనివల్ల ఎంత నష్టమైంది, పునర్నిర్మాణం చేయాలంటే ఉక్రెయిన్ పునర్నిర్మాణం అంటే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఈ దశలో ఈయనను పిలిచాడు, ఉక్రెయిన్ జెలెన్స్కీని పిలిచాడు. ఆయన తర్వాత ఉప ప్రధానమంత్రి ఇద్దరు కలిసి తీసుకువెళ్ళారు, కూర్చొని డిస్కషన్లో పెట్టాడు. ఆ డిస్కషన్లో అప్పటికే వీళ్ళ కొద్దిగా సమస్య ఉంది. ఉక్రెయిన్ ఏమిటి, వాళ్ళ మీటింగ్ ఒకటి అరబ్ కంట్రీలో జరిగింది, రష్యా వర్సెస్ అమెరికా. వాళ్ళిద్దరు కూర్చున్నారు, ఈయన విలువలే ఎవరిని, జెలెన్స్కీని కానీ ఉక్రెయిన్ ప్రతినిధిని కానీ విలువ కూడా. వాళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడారు, ఉక్రెయిన్ మాట్లాడారు. విషయం ఉక్రెయిన్ లేకుండా వాళ్ళు మాట్లాడేది వాళ్ళకు ఉంది. ఉక్రెయిన్ నిర్ణయం కరెక్టే అంటే క్వైట్ రాంగ్. ఉక్రెయిన్ ఆలోచనే ధోరణే తప్పు. నాటోలో చేరాలనుకోవడం అనేది వాళ్ళు నాశనం కోరుకున్నాడు, అది నెంబర్ 1. ఎప్పుడైతే ఇది అయిన తర్వాత ఉక్రెయిన్ ఈయన ట్రంప్ పిలిచాక ఏమంటాడు ట్రంప్, నువ్వు యుద్ధం మానుకో, నేను నీకు సాయం చేస్తాను, వాడు ఏదో కండిషన్ కావాలన్నాడు. కానీ దాని వెనకాల ఉన్నది ఏంటి, నువ్వు నాకు ఆ ఖనిజాలకు సంబంధించింది ఏందో చెప్పండి, ఆ ఖనిజాల ఒప్పందం ఇవ్వండి. ఏంటి ఆ ఒప్పందం, ఇన్ని రోజులు అయితే సైనిక సాయం చేసి ఆయుధ సంపత్తి ఇచ్చారో, ఈ ఆయుధ సంపత్తి విలువకు సంబంధించి ఈ ఖనిజాలు
ఇవ్వాలి. అవును, అంటే ఏంది, ఆ దేశాన్ని తాకట్టు పెట్టుకోవడమే కదా, అయిపోయి విలువైనతో తోడుకొని పోతే పెట్టుకోవాలి. అప్పుడు వాడు ప్రొవోక్ అయ్యి వాగ్వాదం చేశారు. చాలా ఓపెన్గా మాట్లాడింది. వాగ్వాదం ఇద్దరు అధ్యక్షులు అంతా వీడు ఒక మాట్లాడుతారు. మ్యాడు, వీడు ఒక మ్యాడు, రెండు మ్యాడ్లు అయితే ఏమవుతుంది, ఎగో అయితే ఏమవుతుంది. ఓపిక లేకపోతే ఆటోమేటిక్గా కాయకాయ అనుకుంటే గల్లాలు పట్టుకున్నట్టే అది కూడా గల్లా పట్టుకున్నంత పని అయింది. నల్ల పంచాయతీ లేకుండా ఇద్దరిది గల్లా పంచాయతీ మామూలు కామన్గా తిట్టుకున్నారు. ఒక దేశం ఇంకో దేశంతో హోందాగా డిస్కషన్ డిగ్నిటీ అనేది లేకుండా వ్యవహరించాడు. ఎందుకు అంటే ట్రంప్ ఏదో చేయాలని ఒక పెద్ద వేగంగా కాంక్షతో ఉన్నాడు. ఆ పరిస్థితిలో అతను వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత ఏమన్నాడు అంటే ట్రంప్ బెదిరించాడు, నీ సంగతి ఏదో చూస్తాను, నేను సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, నేను నీ సంగతి ఏదో చూస్తే రేపు నుంచి నీ ముచ్చట చేస్తాను అనగానే యూరప్ నుంచి ప్రతినిధులుగా వచ్చారు. ఎవరి దగ్గరికి? ట్రంప్ దగ్గరికి వచ్చే మేము బలపరుస్తాం వాళ్ళని. ఫ్రాన్స్, బ్రిటన్, పోలాండ్ వీళ్ళందరూ ఏం చేశారు, ఉక్రెయిన్ని మేము సపోర్ట్ చేస్తాం అన్నాడు. ఉక్రెయిన్కు సపోర్ట్ చేసి వీడు ఏం చెప్తున్నాడు ట్రంప్, మీరు కనుక ఉక్రెయిన్ మళ్ళీ సపోర్ట్ చేస్తే నేను నాటో నుంచి క్విట్ అవుతాను. నాటో అనేది ప్రధాన పాత్ర అమెరికాదే. సైనికులంతా వీళ్ళే ఎక్కువ ఉన్నారు, ఆయుధ సామాగ్రి వీళ్ళకే ఉంది. ప్రపంచంలో నాటో క్యాంపులన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి, అంటే వీళ్ళ చేతిలో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు భయపడి బయటకు ఎన్ని పొంగనాలు పెట్టినా భయపడిపోయారు. కాబట్టి చేతులు ఎత్తేసి జర్నలిస్ట్కి ఉన్నది ఏమిటి, ఏం లేదు. కాబట్టి నేను సర్దుబాటు అంటే ఒప్పందం అప్పుడే నేను ఈ వస్తువు అమ్మమనంటే అమ్మని పో అంటాడు. ఒత్తిడి చేసినాక ఏం చేస్తాడు, ఇవానికి ఏం లేదు, దిక్కులేనప్పుడు ఏం చేస్తాడు, ఏదో కట్టబెట్టి వదిలించుకుంటాడు. కానీ రష్యా అధ్యక్షునికి అమెరికా అధ్యక్షుడు దోస్తానం ఉన్నదని ఒక చర్చ కూడా ఉంది. రష్యా అమెరికా పరస్పర ప్రయోజనాలు ఇంతవరకు ఎప్పుడూ లేదు. గత 60 సంవత్సరాలుగా రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు మాత్రమే రష్యాకు అమెరికాకు సంబంధం ఉంది. అప్పుడు కూటములు వేరుండేవి. అమెరికా రష్యా ఒక కూటమిలో ఉంది కాబట్టి జపాన్లో బాంబు వేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా సోషలిస్ట్ దేశాల మీద అమెరికా ఎక్కువ రావటము, అట్లాగే వివిధ దేశాల జోక్యం చేసుకున్న సందర్భంలో అమెరికాకు వ్యతిరేకంగా నిలబడేది రష్యా నిలబడ్డది. ఎప్పుడైతే సోషలిజం వెళ్ళిపోయిన తర్వాత, రష్యాలో సోషలిజం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దేశంలో 10-12 దేశాలు అయిపోయినాయి. కజకిస్తాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ ఇట్లాంటివన్నీ 9-10 దేశాలుగా విభజన అయిపోయింది. మెయిన్ రష్యా ఉంది. మెయిన్ రష్యా 14 కోట్ల జనాభా. టెక్నాలజీ అంతా వీళ్ళ దగ్గరే ఉంది, రష్యా దగ్గర ఉంది. ఈ చిన్న దేశాలమే కదా, వాళ్ళ దగ్గర పెద్ద ఏం లేదు. అవన్నీ 40 లక్షల జనాభాడు, 1 కోటి రూపాయల జనాభాడు, ఇది చిన్న దేశాలు. ఒక ఉక్రెయినే పెద్దది, ఇంకా 4 కోట్ల. మిగతా అన్ని చిన్న 60 లక్షలే. కాబట్టి టెక్నాలజీ అంతా వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పటికి కూడా అమెరికాను ఛాలెంజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న యాంటీగా ఉన్నది వాళ్ళే. ఉండటమే కాదు, అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డ దేశాలకు డైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర రాజకాంక్ష లేదు. ఎవరి దగ్గర? రష్యా దగ్గర. అమెరికా కాంక్ష ఉంది, పెత్తనం చేయాలి, వాళ్ళ దేశంలో దొరబడాలి, తన సైన్యాన్ని పంపాలి, తన ఆయుధాలు వానికి ఇవ్వాలి, ఆ దేశాన్ని దొరబడి అనేక రకాల సమస్యలు సృష్టించి ఆ దేశంలో లేకుండా చేసి రావటం. ఇరాక్ను అదే చేశాడు. మన దగ్గర ఒప్పందం లేకుండా, బాంబులు లేకుండా ఉన్నాయని చెప్పారు. ఏం లేవు మన దగ్గర అని కొసకు పట్టుకొచ్చి చంపించి వచ్చారు. లిబియాలో అదే చేశారు. గడ్డాఫీ ప్రజలే అంగీకరించి రాజ్యం తెచ్చాడు. మళ్ళీ అదే గడ్డాఫీని వాడి చంపించి వచ్చాడు. ఇట్లా అనేక దేశాల్లో అప్రజాస్వామికంగా రాజకాంక్షతోటి తన ఆయుధాలను అమ్ముకోవడం కోసం చేస్తున్నారు. వాస్తవంగా అమెరికాలో ఏంటి, నా పరిశ్రమలో తేలింది, జూయిష్ సంఖ్య ఒక 3% ఉంటుంది అమెరికా పాపులేషన్లో. జూయిష్. ఈ జూయిష్ అంటే ఎవరు అంటే ఇజ్రాయెల్ మూలాలు. వాళ్ళు పెద్ద క్యాపిటలిస్టులు. అమెరికాలో మొత్తం వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. ఆర్థిక వ్యవస్థ అంత ఆర్థిక వ్యవస్థ. వాళ్ళంతా మల్టీ మిలియన్స్. వాళ్ళు ఎక్కువ ఆయుధ సంపత్తి ఉత్పత్తి చేస్తారు, మేజర్ పార్ట్. సో వాళ్ళకు ఈ ఆయుధాలు ఖర్చు కావడానికి ఏం కావాలి, మీకు ఉద్రిక్తత సృష్టిస్తారు మీ దేశాన్ని. అమ్మాయి నాకు ప్రమాదం ఉందని చెప్పి ఆయుధాలు తెచ్చుకుంటారు. దగ్గర ఇద్దరు అప్పో ఆయుధాలు ఖర్చు అవుతాయి. నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నేనేం చేయాలి, నేను తెచ్చుకోవాలి. అట్లా ఇరు దేశాల మధ్యన అట్లా చేస్తూ గత 60 ఏళ్ళుగా తమ ఆయుధాలను నమ్ముకొని ప్రపంచం మొత్తం అన్ని చోట్ల ఉద్రిక్తత సృష్టించి అవసరమైన క్రియేషన్ చేసి తను మొత్తం దీనికి
జూయిష్ అని కాదు, జూయిష్ ఎక్కువ ఈ రంగంలో ఉన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో వాళ్ళొక పాత్ర. కానీ ఇక్కడ అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను టెక్నాలజీని తన దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నది. అవును, ఇప్పుడు అందరిని వారి వారి దేశాలకు పంపిస్తాను అంటున్నది, పైగా సుంకాలు విధిస్తూ ఉన్నది. మరి మేధో సంపత్తి మళ్ళీ వలస వెళ్ళిన తర్వాత అమెరికా డౌన్ఫాల్ కాదా, ఆలోచన లేదా వాళ్ళకి? ఇప్పుడు మనం ప్రాక్టికల్గా పరిశీలన చేస్తే మేధో సంపత్తిని ఒక ఒక కాలం పాటు మొత్తం దిగుమతి చేసుకున్నారు. ప్రపంచంలో ఎవరు తెలుగున్నా ఒక ఉన్నతమైన లైఫ్ స్టైల్ అమెరికాలో ఉందని చెప్పేసి ఆ అమెరికా దేశానికి వెళ్ళారు. యాక్చువల్లీ అమెరికా ఎక్కడిది, దాని చరిత్ర ఏంది? 500 years చరిత్ర, 495 సంవత్సరాలు. అదివరకు అన్న మూలకు రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఉండేది. ఇప్పటికి వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా యూరోప్ నుంచి ఏమి కొంత స్లేవరీ తీసుకెళ్ళి బ్రిటన్ తీసుకెళ్ళి సెటిల్ అయిన వ్యవస్థ. సెటిల్ కావడం అంటే వివిధ ఆల్రెడీ ఆ దేశానికి అనేక రకాల లక్షణాలు వచ్చిన వాళ్ళు, రాజకాంక్ష ఉన్న ప్రజలే కానీ పోయింది. ప్రజలు కానీ స్లేవరీ వాడుకోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత అది కొంచెం గత 200 సంవత్సరాల నుంచి బాగా అడ్వాన్స్ అయింది టెక్నాలజీలో కానీ అన్నింటిలో. ప్రపంచంలో ఎక్కడ ఏ టెక్నాలజీ తను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆఫర్స్ ఇస్తున్నాడు. ఆఫర్స్ ఇస్తే ఆటోమేటిక్గా శాస్త్రవేత్తలు కానీ ఇంకో రంగంలో అన్ని మెడికల్ రంగంలో కానీ విద్యారంగంలో అందరూ అక్కడికి వెళ్ళారు. రెండోది ఆ దేశంలో ఉన్న వనరుల రీత్యా, వనరులు అంటే భూభాగం చాలా పెద్దది. రష్యా తర్వాత రెండో భూభాగం వాళ్ళకే ఉంది, కెనడా ఉందో వీళ్ళకే ఉంది. రెండోది టెక్నాలజీతో పాటు వాళ్ళకు ఒక దేశం పెద్దగా ఉంది, జనాభా చిన్నగా ఉంది ఏమి. కాబట్టి కనెక్టివిటీ బాగా తీసుకున్నారు, టెక్నాలజీ బాగా వాడుకొని ర్యాపిడ్ గ్రోత్ తీసుకొచ్చారు క్యాపిటల్ వ్యవస్థలో. మరి ఇప్పుడు అందరూ వెనక్కి పంపిస్తుంది మరి ఇట్లా అదే వస్తుంది ఆయన కమింగ్ అంది. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆయన ఏదో ఒకటి చేసి మేము వెళ్ళాలి అంటే ఏమిటి, మేము ఈ దేశంలో ఉన్న అమెరికన్ వైట్స్ ఏదో వాళ్ళ ప్రయోజనాన్ని నేను నెరవేర్చాలి. ఎందుకు నెరవేర్చాలి? ఈ మాట అంటే నాకు ఓట్లు ఎక్కువ వస్తాయి, పొలిటికల్ ఈ మాట అంటే నాకు ఎక్కువ అమెరికా. తర్వాత అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, వీళ్ళంతా సెటిల్ కానీ విద్యా వ్యవస్థలు కానీ చదువుకోవటానికి పోయిన వాళ్ళంతా కూడా అక్కడ సెటిల్ కావటం వల్ల ఏమవుతుందంటే అక్కడ అమెరికన్ ప్రజల యొక్క బార్గెనింగ్ పవర్ తగ్గిపోయి, బేరమాడ శక్తి. అంటే ఉద్యోగం కావాలి. అప్పుడు ఉద్యోగాలు సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఏం చేసేవాడు, కంపెనీ వాడు ఏం చేస్తాడు, నేను ఎక్కువ ఇచ్చి జీతం పెట్టుకుంటాను. ఎప్పుడైతే మన వివిధ దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతా ప్రజలు అక్కడ పోయిన తర్వాత చదువుకోవడానికి పోయి జాబ్ చేస్తున్నారు తక్కువకు. కండిషన్స్ ఉన్నాయి, $1,00,000 కంటే తక్కువ జాబ్ చేయొద్దని. కానీ ఐటీ కంపెనీ వాడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేసుకొని ఏదో ఒప్పందం చేసుకొని తక్కువ ధరకు వీడు ఎంగేజ్ చేసుకుంటాడు. అట్లా కంపెనీలకు లాభాలు వస్తున్నాయి, ఏమి తక్కువ. ఎప్పుడైతే వీళ్ళు తక్కువ వస్తుందో వాళ్ళ నిరుద్యోగత పెరుగుతుంది, వాళ్ళకి అసంతృప్తి పెరుగుతుంది. ఇవాళ అమెరికాలో నిరుద్యోగత కూడా 10% వచ్చింది, 10%. సో మనకన్నా బెటరే కదా, మన దగ్గర ఎక్కువ ఉంది. ఇంకా మన దగ్గర బెటరే, కానీ వాళ్ళకి అది 1-2% దాటిందంటే వాళ్ళ దేశంలో ఉంటుంది కదా. సో అది అసంతృప్తి. కాబట్టి మరి ట్రంప్ ఎలక్షన్ ఏం చెప్పాలి, బైడెన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్పాలి? ఫస్ట్ అమెరికా అంటే అమెరికా ప్రజలంతా ఏమనుకుంటారు, ఆటోమేటిక్గా మన స్థానికతత్వం అంటే మెజారిటీ మన దగ్గర కొంతకాలం పాటు పక్క ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నాట్లు వేస్తే అంగీకరించకపోయింది. అవును, ఏమి తాపీ మేస్తులు ఆంధ్ర నుంచి వస్తే అంగీకరించకపోయింది. బీహార్ నుంచి కర్రలు వేస్తారు, లేబర్ వస్తాయి. ఎందుకని? స్థానికంగా బేరబాటు శక్తి తక్కువ అవుతుందని. ఏమి సిమిలర్గా వాళ్ళ దేశంలో వచ్చింది. కానీ వచ్చింది కానీ దాన్నే ప్రధానంగా తీసుకొచ్చి వాడుకుంటుండో అది కరెక్ట్ కాదు ఒకటి. రెండోది అక్కడ విద్యా వ్యవస్థ ఏంటి, అంతా ప్రైవేట్ విద్యా సంస్థలు, కొన్ని వేల సంస్థలు. వాటి కోసం ప్రపంచ దేశాల నుంచి పిల్లలు తీసుకుపోతుంటారు. పిల్లలు ఎందుకు పోతున్నారు అంటే అక్కడే సెటిల్ కావచ్చు అని చెప్పి ఇక్కడ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు లోన్ తీసుకొని అక్కడ వెళ్తున్నారు. 50 లక్షలు, 60 లక్షలు తీసుకుపోయి ఆడ పోయినాక ఆడ ఏమవుతుంది, ఆడ జాబు లేదు. కాబట్టి ఫీజు మరి ఎక్కువ కట్టాలంటే ఏం చేయాలి, ప్రైవేట్లో పనులు చేస్తున్నారు. జాబ్ నిబంధనల ప్రకారం ఏమిటి, పనులు చేయడానికి వెళ్ళలేదు. ఒకవేళ యూనివర్సిటీలో ఉంటే యూనివర్సిటీ వరకు ఏదైనా పని చేసుకో, రైటింగో రాటింగో వేసానో పేపర్ దిద్దనో లేకపోతే సైడ్ వర్కో అవి చేయడానికి కొన్ని గంటలు అన్ని ఇస్తారు. ఇప్పుడు అది దాటేసి పిల్లలంతా లక్షల సంఖ్యలో అక్కడ పోయిన తర్వాత హోటల్లో పనిచేయటం, ప్రైవేటు షాపులలో పనిచేయటం ఇవన్నీ పేశారు. ఇవన్నీ క్రమేణా ఇవన్నీ ఎక్కువైనాయి. రెండోది మెక్సికన్స్ బాగా మైగ్రేషన్ వస్తారు అక్కడికి. వాళ్ళంతా లేబర్ వర్క్ చేస్తారు, చీప్ లేబర్. అంటే కలర్లు వేసుడు, ఇల్లు తుడుచుడు, ఇల్లు క్లీన్ చేయటం, టాయిలెట్ క్లీన్ చేయటం,
తర్వాత రోడ్ల వర్క్ చేయటం, ఫారెస్ట్ వర్క్ ఇవన్నీ చేస్తున్నారు చీప్ లేబర్. ఇప్పుడు వీళ్ళంతా కూడా వీసా లేకుండా వస్తున్నారు. ఇది మెక్సికన్స్ దాని అమెరికా చుట్టూ ఉన్న దేశాలలో. మన దేశం నుంచి పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుకోవడానికి పోయి ఓటీపీ పీరియడ్లో ప్రైవేట్ జాబ్ చేస్తూ నిబంధనల ప్రకారం ఏం జాబ్ చేయాలి, ఆ సబ్జెక్టు చదివిన ఆ సబ్జెక్ట్ జాబే చేయాలి. అది బంద్ చేసి పటేల్ స్టోర్స్లలో వాటింతా పనులు చేస్తూ ఉన్నారు. ఈ పనులు చేసేసరికి వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతుంది అమెరికన్ ప్రజలకు. సో అది దాన్ని ఆసరాగా తీసుకుని ఎలక్షన్ గెలవడం కోసం నేను అమెరికా ఫస్ట్ అని అది చెప్పాడు. మెక్సికో చుట్టూ గోడ పెట్టి మెక్సికన్స్ రానియనని అది ఛాలెంజ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ట్రంప్ వ్యవహార శైలి వలన ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండవచ్చు? ఎందుకంటే కెనడా విషయం, గ్రీన్లాండ్ విషయం ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పటికీ ట్రంప్ దాని మీద యూరోప్ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. కెనడా వాడు కన్నీళ్లు పెడతా ఉన్నాడు, వాడిని నానా అవస్థలు పెడుతున్నది. రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండదు ట్రంప్ దూకుడు వలన? ముఖ చిత్రం ఎట్లా ఉండే అంటే అక్కడ ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం, అప్పుల పాలైన మాట వాస్తవం, నిరుద్యోగిత పెరిగిన మాట వాస్తవం. వీటితో పాటు వివిధ దేశాల ప్రజలు మైగ్రెంట్ కాకుండా చదువు కోసం పోయిన వాళ్ళు, అక్కడ పోయిన వాళ్ళు, ఇక్కడ పోయిన వాళ్ళు, వీసాలు లేకుండా అట్లాంటి ఉన్న పరిస్థితి కొద్దిగా ఎక్కువ ఉన్నది. కాబట్టి వాళ్ళలో స్థానిక వాళ్ళకు ఇది ట్రంప్ రెచ్చగొట్టాడు అమెరికా ఫస్ట్ అని. ఎవరైనా సౌకర్యం ఇస్తాంటే వద్దన్నారు కదా, వద్దన్నారు. కాబట్టి ఆ సౌకర్యాలకు వెంపర్లాడి వాళ్ళు కూడా ఆమె మోడీని ట్రంప్ను అంగీకరించారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మన ఇండియన్స్ అక్కడ సిటిజన్ అయిన వాళ్ళు, అక్కడ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ట్రంప్ను బలపరిచారు. ఏమిటి అంటే బైడెన్ డెమోక్రటిక్స్ విదేశ వాళ్ళని వచ్చే వాళ్ళని వీసాల విషయంలో వాటి విషయంలో వాడు లిబరల్గా ఉన్నాడు, వీడైతే టైట్గా ఉంటాడు. అంటే వీళ్ళు బాగుండి మిగతా వాళ్ళు బాగుండదా? ఏదైనా రీజన్ అది ఒక అంశం. రెండో అంశం ఏంది, జనరల్గా డెమోక్రటికల్స్ ఏం చేస్తారంటే విదేశీయుల ఓట్లు ఎక్కువ మాకు అనుకూలంగా వస్తుంది అనే పేరుతో వాళ్ళు ఎక్కువ వాళ్ళకు చేస్తారు. కాబట్టి దీనికి వాళ్ళ డెమోక్రటిక్ వాళ్ళని అంగీకరించిన వాళ్ళంతా ఇటువైపు వచ్చారు. రెండోది ఏంటంటే మీరు గమనించి చూస్తే రష్యాలో అమెరికాలో ఇప్పటివరకు కూడా ఏ మహిళా అధ్యక్షురాలు కాలే. క్లింటన్ భార్య ఉంటే గెలుస్తుంది అన్నిటి ప్రకారం అని చూస్తే తీరా లాస్ట్ అవకాశాన్ని కూడా ఏంటంటే దగ్గరకు వచ్చిపోయింది. ఏమిటంటే ఉమెన్ అంటే ఆడ కూడా శ్వేత జాతులు అయినప్పటికీ రేసిజమే కాకుండా ఇది కూడా ఉంది. జెండర్ ఈక్వాలిటీ విషయంలో కూడా అనుకోకుండా కొంత డిఫరెన్స్ ఆడ ఉంది అనేది రుజువైంది. అంత పెద్ద డెమోక్రాటిక్ కంట్రీలో మొన్న కూడా అదే కదా, కమలా హారిస్ ఆమె ఇండియన్ మూలాలు ఆఫ్రికన్ మూలాలతో ఉన్నామే ప్లస్ ఉమెన్ అనే పేరు, అది కూడా స్లైట్ డిఫెక్ట్ ఓటమికి కారణమైంది. అందుకని ప్రపంచంలో ఏమున్నాయో అమెరికాలో అన్నీ ఉంటాయి, ఉండవని అనుకోవడం వెళ్తుంది, అది కరెక్ట్. ప్రపంచం పౌరుల ఇప్పుడు మీరు అమెరికా ఎన్ని రాష్ట్రాలు తిరిగింటారు మీరు? నేను ఒక 22 రాష్ట్రాలు తిరిగా. 22 రాష్ట్రాలు పబ్లిక్తో మాట్లాడిందా? పబ్లిక్తో మాట్లాడినా, డైరీస్ విజిట్ చేసిన, అగ్రికల్చర్ ఫీల్డ్ విజిట్ చేసిన, రీసెర్చ్ ఫీల్డ్ విజిట్ చేశాను, రీసెర్చ్ సెంటర్లకు వెళ్ళాను, విమానం కనిపెట్టిన రైట్ సోదరులు విలేజ్ పోయాను. డేటాన్ అని ఒక టౌన్, డేటాన్ DETON డేటాన్. అక్కడ ఫ్లైట్ ఎగ్జిబిషన్ అంటే తయారు చేసేటప్పటి నుంచి ఇప్పుడు ఉన్న యుద్ధ విమానాల కాంచి అన్నీ కూడా ఎగ్జిబిషన్ ఉంది, అదన్నీ చూసాము. ఎట్లా వాళ్ళ ఇల్లు ఉందా? రైతు సోదరులు నివాసం ఉందా? ఉంది ఎగ్జిబిషన్ పెద్ద షో అదే పెట్టారు. ఓకే, వాళ్ళ గురించి ఏమైనా ఎంక్వైరీ పబ్లిక్తో మాట్లాడినా? ఫస్ట్ ఎట్లా ఎగిరేది చూపించాడు, ఎట్లా తయారు చేసిన ఎగరటానికనే కానించి పెద్ద విమానాల దాకా, కార్గో విమానాల కానించి యుద్ధ విమానాల దాకా ఏ సిస్టమ్ ఉన్నాయని కూడా అక్కడ పెట్టారు. డైలీ షో కూడా చూపిస్తారు, అది చూసాము. కెనడీ చనిపోయిన ప్రదేశాన్ని, కాల్పులు జరిపిన జాన్ ఎఫ్ కెనడీ అక్కడ డాలస్లో మెయిన్ స్ట్రీట్లో ఎట్లా కలిపినా అక్కడ సిమెట్రీ కూడా చూసాము. ఇంతవరకు దొరకదే కాదు, ఎవరు కాల్చారు ఇంతవరకు దొరకదు. తెలిసిన ఆ ప్లేస్ కాల్చి ఎట్లా కాల్చారు, ఏం సంగతి అవన్నీ కూడా చేశారు. ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే వాళ్ళు మిలిటరీలో ఉన్న వాళ్ళే కొంతమంది నిర్మూలించారని చెప్తారు, విత్ ఇన్ వాళ్ళ పార్టీ విషయాలు మనకు తెలియదు కానీ అంటారు, అట్లా అంటారు. అది ఒక ర్యాలీ వస్తున్నారు.
ఆ పాయింట్ నుంచి కరెక్ట్ షూట్ చేశారు. అది అది చూసాము. ఆ స్టేడియం అంతా చూసారా? ఆ ప్రెమిసెస్ అంతా 2-3 సార్లు చూశారు. అంటే ఇప్పటికీ అది అట్లా మ్యూజియం లాగా చేసినారు. స్మారక కేంద్రం కూడా అభివృద్ధి చేశారు. అట్లా అక్కడ రైట్ సోదరుల గురించి అక్కడ అమెరికన్స్ ఏ ఒపీనియన్తో ఉన్నారు ఆ ఊరి వాళ్ళు? వాళ్ళ ఊరు వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు చూశారు, అది అనుభవిస్తున్నారు కాబట్టి పెద్ద కొత్తగా ఏం లేదు వాళ్ళకి. శాస్త్ర ఇన్నోవేషన్ అనేది ఏం లేదు. వాళ్ళు ఇన్ జనరల్గా వాళ్ళ లైఫ్ స్టైలు పక్క వాళ్ళతో పట్టించుకునే లైఫ్ స్టైల్ ఉండదు. మాట్లాడరు కదా పక్క వాళ్ళ గురించి. అసలు పక్కోడి గురించి వాళ్ళకి సంబంధమే ఉండదు. ఏదన్నా హాయ్ అంటే హాయ్, వాకింగ్లో హాయ్ అంటే హాయ్ అంటారు అంతే. వాళ్ళు జనాభా ఎంత ఉందో వాళ్ళ సగం కుక్కలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కుక్క ఉంటుంది. 1, 2, 3. వాళ్ళను జంతు ప్రేమికులు ఒక మాట చెప్పు, పర్టికులర్లీ కుక్కల ఎక్కువ, కుక్కల ప్రేమికులు. కొంతమంది ఎలుకలు కూడా తాగుతారు. అవునా? జంతు ప్రేమికులు కాబట్టి. ఎందుకు అంటే వాళ్ళకు ఒంటరితనం ఎక్కువ ఉంటుంది మేజర్గా. రెండోది 14, 15, 16 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు. పిల్లల బాధ్యత ఉండదు. 16 సంవత్సరాల వరకు పిల్లలు మాత్రం పోలీసు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. అక్కడ పోలీస్ అధికారులు వచ్చి స్కూల్స్లోకి వచ్చి మీ తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని అడుగుతారు. ఒకవేళ పిల్లవాడు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది. 16, 17 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు స్వతహాగా ఏదైనా పని దొరికించుకొని వెళ్ళిపోతారు. మీరు మాట్లాడితే అంటే పిల్లలతో స్కూల్స్ వెళ్ళాను, మా పిల్లలతో మాట్లాడాను, ఎందుకు వెళ్తున్నారో కూడా పరిశీలించాము. తల్లిదండ్రులు కొడుకుల కోసం డబ్బులు ఇవ్వరు. మరి ఆస్తులు కూడా పెట్టించేది ఎవరికి ఇస్తారు? ఆస్తులే ఉండవు, కూడబెట్టేది ఎక్కడిది? క్యాపిటలిస్ట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ దగ్గర. మరి క్యాపిటలిస్ట్ కూడా కొడుకుంటాడు బిడ్డ ఉంటే కనుక ఆస్తులు ఎవరికి వస్తాయి? సంస్థ నడుస్తూనే ఉంటుంది. అది ఆ సంస్థ నడుస్తుంటుంది. అది గవర్నమెంట్. వాళ్ళకి ఏమైనా ఇచ్చిపోతే వాడికి కొంత వాటా ఇస్తే వాడికి ఉంటుంది, వాడు నడుపుకుంటాడు. ఆ ఇన్స్టిట్యూషన్ అట్లే నడుస్తుంది. దాని లాభాలు ఎవరు తీసుకుంటారు? గవర్నమెంటా? కాదు, కార్పొరేట్. అది కార్పొరేట్ సంస్థ కదా. షేర్స్ ఉంటాయి, వాటాలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓనర్ ఇప్పుడు వారన్ బఫెట్ ఉన్నాడు, చాలా పెద్ద మనిషి అయిపోయాడు. వారన్ బఫెట్ ముందే బతుకున్నప్పుడు అన్ని రాసిపోతాడు, ఎవరెవరికి ఎంత అని. స్వచ్ఛంద సంస్థకి ఎంత, చారిటీకి ఎంత, ఎవరికి ఎంత, పిల్లలకి ఎంత అనేది రాసిపోతుంది. దాని ప్రకారం అయిపోతుంది. అది మేజర్. ఆ 16, 17 ఏళ్ళ తర్వాత పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రుల దగ్గర ఉండరు, సపరేట్గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఎప్పుడో ఫంక్షన్కి వచ్చినప్పుడు, ఆడిట్ వచ్చినప్పుడు హాయ్ అంటే హాయ్ అంతే. అది ఉంటుంది. రెండోది ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి ఎక్కువ. ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఎక్కువ. ఏ సౌకర్యమైనా వాళ్ళు త్యాగం చేయరు. కానీ ఈ పూట ఇది చేయాలి, సౌకర్యపడాలంటే అది డబ్బు చూడడు. ఏమి మనమే కోడి తెచ్చుకోవడానికి పైసలు ఉన్నాయి, కోడికి అంత ఖర్చు పెట్టాలి. వాడు దాని డబ్బు విలువ చేయడు. ఇది తినబుద్ధి అయితే అది ఎంత తీసుకొని కొనుక్కుంటాడు, అంతేగా. దాని వాల్యూ అనేది డబ్బు కింద సౌకర్యాన్ని చూడడు. కానీ ఇక్కడ మీరు అన్నది సాటి మనుషుల పట్ల ఒకరి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు చేసుకుంటారు. అంత పెద్ద సుదీర్ఘమైన చరిత్ర ఉన్న అమెరికా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్యం మిగతా వాటికంటే గొప్పదే. అట్లాంటి దగ్గర ప్రజల ఆలోచన ఎట్లా ఉంది? ప్రజలు తమ హక్కుల కోసం పర్ఫెక్ట్గా ఉంటారు. హక్కుల కోసం రాజీ పడరు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవడానికి కొంత ప్రయత్నం ఉంది ప్రజల వైపు నుంచి. ఆ ప్రయత్నం ఉంది. తర్వాత కోర్టులు కూడా వేగంగా తీర్పులు ఇస్తాయి. మూడోది, ఎప్పుడు వాళ్ళలో అన్రెస్ట్ వస్తుంది, సౌకర్యాలు తగ్గినప్పుడు. ఇప్పుడు ఆ దేశంలో అన్రెస్ట్ ఎందుకు వచ్చింది? నిరుద్యోగిత పెరిగింది కాబట్టి వచ్చింది. రెండోది ఏమైంది, రెసిషన్ స్టార్ట్ అయింది. ఆర్థిక మాంద్యం అయింది. మరి ఆర్థిక మాంద్యం ఎందుకు మొదలవుతుంది అంటే, ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం మొదలవుతుందో దాని బేస్లోనే రాజకీయ రంగంలో కూడా మార్పు వస్తుంది. ఆర్థిక మాంద్యం యొక్క మార్పు ఏమిటంటే, రాజకీయ రంగంలో అసంతృప్తి పెరిగినప్పుడు ఈయన వల్ల అసంతృప్తి కాబట్టి ఇంకోటి మార్చుకోవాలి. అందుకని బైడెన్ మార్చుకోవడంలో ఏమిటి కారణం అంటే, ఈ ఆర్థిక మాంద్యం కూడా, ఆ దేశంలో వస్తున్న ఆర్థిక మాంద్యం, నిరుద్యోగిత, సౌకర్యాల కల్పనలో వస్తున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఒక కారణమై మార్పు వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆటోమేటిక్గా అమెరికాలో అసంతృప్తి ప్రజల్లో పెరిగి ఉన్నది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి ట్రంప్ చూస్తున్నాడు. ట్రంప్ ఎట్లా చూస్తున్నాడు? ప్రజల సౌకర్యాలు కాదు, ఇప్పుడు నేను ప్రపంచం మార్క్ ఎట్లా అవపడాలి, నేను నా మార్క్ చూపించాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నాడు. దాని వెనకాల ఎవరుండు అంటే మస్క్ మోడీతో మీటింగ్ అయినంటే ఏం చెప్పాలి? మస్క్ పిల్లలతో వచ్చి ఏతో మీటింగ్ అవుతాడా? ట్రంప్ తోటి కావాలి కదా.
ఏమి అంటే మన మోడీ గారు ఏం ఆలోచనతో ఉన్నాడు? ఏమి మోడీ ట్రంప్కు దేహి అనే పద్ధతిలో ఉంటుంది తప్ప మన దేశాన్ని ప్రతిష్టని కాపాడుకోవటానికి ఇవాళ అభివృద్ధి చెందుతున్న మన దేశము వాటికి లొంగాల్సిన అవసరం లేదు. లొంగాల్సిన అవసరం ఏముంది? ఏమి పైగా ఇప్పుడు ఏం చెప్పాడు మొన్న పోయినప్పుడు? మీ దేశం ఎవరు నిలబెట్టా నేను మా దేశాన్ని తీసుకుంటా అని చెప్పాడు. నువ్వు చెప్పేది వాడు ఎలగొడుతూ నువ్వు రిసీవ్ చేసుకుని నువ్వు చెప్పడం ఏంటి? ఏమి ఎల్లగొట్టేదానికి ఏమైనా పద్ధతి చెప్పినావా? ఏమైనా నువ్వు సంఖ్యలు వేసి పంపుతున్నావు, ఏం పద్ధతి ఇది? సంఖ్యలు ఎందుకు వేయాలి? ఏమి పంపొచ్చు కదా, ఎందుకు మామూలు పంపు, వస్తారు కదా. మిలిటరీ వాహనంలో పంపాల్సిన అవసరం ఏముంది? మామూలు పద్ధతిలో పంపు. వద్దనుకుంటే అది మాట్లాడాలా? నువ్వే వానికి అనుకూలంగా మాట్లాడుతావా? ఆ దేశానికి చట్ట ప్రకారం పంపండి, మేమేం అభ్యంతరం లేదు, మీరు వెళ్ళి రండి తీసుకుంటామని చెప్పడం ఏంది? వచ్చే పద్ధతులు తీసుకునే పద్ధతులు ఎట్లుండాలి? మార్చుకోవాలంటే ఎట్లుండాలి? గౌరవప్రదమైన మార్పు ఉండాలి కదా. అది చెప్పాలా మోడీ ఇట్లా చెప్తారా? ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారు? సుంకాలు తగ్గించుకోవడానికి అంగీకరించారు. ఏమి మన దేశం నుంచి ఎగుమతి చేసి అమెరికాకి ఎగుమతి చేసే దాంట్లో మనం 2వ స్థానంలో, చైనా మొదటి స్థానం ఉంది, అమెరికాకి ఎగుమతి చేసే వస్తువుల్లో 2వ స్థానంలో మనం ఉన్నాం. నువ్వు సుంకాలు తగ్గించుకుంటావు అంటే అర్థం ఏంటి? మన ఫారిన్ కరెన్సీ తగ్గుద్ది కదా. మన ఫారిన్ కరెన్సీ ఎప్పుడైతే తగ్గుద్దో మనం ఏం చేయాలి? ఆ ఫారిన్ కరెన్సీ రావడం కోసం మిగతా వస్తువులు ధర తక్కువ కమ్మాలి. డాలర్ కావాలంటే ఉదాహరణకు చక్కెర 40 రూపాయలు ఎగుమతి చేస్తున్నాం అనుకోండి, వాడు నాకు వద్దు 30 అయితేనే నేను డాలర్ ఇస్తాను, 30కి వేయాలి. అప్పుడు మన సౌకర్యాలు పోతాయా లేవా? మన ఉత్పత్తుల వాల్యూ తగ్గుద్దా లేదా? ఇదివరకు ఏముండే? గ్యాట్ ఒప్పందం ఉంది, ఇంకో ఒప్పందం, 36 ఒప్పందం, ప్రపంచ ఒప్పందం. అవును, అవన్నీ పక్క పోయి మోడీ అది ట్రంప్ అవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి కదా. అవన్నీ ఒప్పందాలన్నీ WTO ఒప్పందాలు, యుఎన్ఓని ఒప్పుకొని అంటుండు, WTOని ఒప్పుకొని అంటుండు, ఫారిన్ దాన్ని ఒప్పుకొని అంటుండు. అంటే ఏంటి? అంటే అవుట్ ఆఫ్ ప్రపంచాన్ని దాటేసి సపరేట్ ఉంటాడు. ప్రపంచాన్ని లోపలే బతకాలి, ఆయన కూడా గ్లోబల్ లోపలే బతకాలి కదా. నేను అతీతుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఆ అమెరికా ప్రజల యొక్క స్వేచ్ఛ భావాలతో ఉన్న వ్యవస్థని, నియంతృత్వాన్ని పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ట్రంప్ మరి అమెరికన్ ప్రజలు దీన్ని ప్రపంచంలో నియంతృత్వం అన్నట్టు కదా. అంగీకరిస్తారు. ఇజ్రాయెల్ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నామంటే కెనడాని నీ సంగతి ఏంది అని అంటున్నాడంటే, డెన్మార్క్ కూడా నువ్వు గ్రీన్లాండ్ చేయకపోతే నీ సంగతి ఏం చూసినట్టే ఇదేంది నియంతృత్వం కాబట్టి ఏంది? అది ప్రజాస్వామ్యం ఎట్లయితే? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? బెదిరించడమా? ప్రజాస్వామ్యం అంటే ఎవరి ఇష్ట పద్ధతిలో వాడు ఉండాలి, ఎవరి దాంట్లో ఇంకోటి జోక్యం చేసుకోవద్దు. ఒకరింట్లో ఇంకోటి జోక్యం చేసుకోవద్దు కదా. అట్లా ఒక దేశంలో ఇంకోటి జోక్యం చేసుకోవద్దు కదా. ఇంట్లో చేసుకున్నట్టు దేశం కూడా అదే కదా. కాబట్టి ఆ ప్రజాస్వామ్యం యొక్క అమెరికాకి ఇదివరకు ఎంత ప్రజాస్వామ్యం విలువ అంటుందో దాన్ని దాటేసి వ్యవహరిస్తుండ రాజకాంక్ష. కానీ అమెరికా ఇదే ధోరణి కొనసాగితే కనుక రష్యా ఒకవైపు, చైనా ఒకవైపు ఉన్నాయి కదా, ఇవి కనుక కొంత అమెరికాను ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా లేకపోలేదు కదా. అప్పుడు అమెరికన్ ఎకనామీ ఎట్లా ఉండవచ్చు? ఇప్పుడు రష్యా గ్యాస్ యుద్ధంలో ఉన్నారు. మన దాకా బైడెన్ ఉన్నప్పుడు ఏం చేసారు? రష్యాకు నేను డాలర్ ఇయ్యనని చెప్పాడు. తర్వాత రష్యాకి ఇంకేం కండిషన్ పెట్టిండు ఇబ్బందులు పెట్టడానికి కోసం? రష్యాలో ఉన్న ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ సంస్థలను కూడా రిటర్న్ తెప్పించాడు. అమెరికా రాయబారు కూడా వాపసు వెళ్ళొచ్చాడు. వాళ్ళని ఒంటరి చేసి ఆర్థిక దిగ్బంధం చేయాలని చూశాడు. అప్పుడు వాడు ఏం చేసాడు తెలివిగా, నా ఎగుమతులు మీరు ఆయిల్ ఉంది, నువ్వు ధర తక్కువగా తీసుకోపో, తీసుకొని ఏం చేయాలి? ప్రపంచం అంతా డాలర్ కదా, నాకు డాలర్ అవసరం లేదు, నీ రూపాయనే నేను తీసుకుంటా, నీ రూపాయి నాకు, నీ ఎన్ఐ అని చెప్పేసి వాడు అయ్యేసరికి వీడు అమెరికా చిక్కులు పడేది. ఈలోపు అరబ్ కంట్రీలో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వీళ్ళకు డాలర్ అగ్రిమెంట్ ఉంది. 50 సంవత్సరాల వరకు ఆయిల్ ఏ ఉత్పత్తి అయినా డాలర్లోనే ఎక్స్చేంజ్ జరగాలని ఒప్పందం ఉంది. అది పీరియడ్ అయిపోయింది. వాడేమన్నాడు, ఈ పీరియడ్ అయిపోయింది నేను ఆపుతా అన్నాడు. ఇప్పుడు దాంట్లో ఆగేది. అది కూడా మెడ మీద కత్తే. ఏది? అమెరికాకు. ఎప్పుడైతే డాలర్ తోటి వ్యాపారాన్ని క్యాన్సిల్ చేసుకుంటారో
అరబ్ ఎమిరేట్స్ కానీ తర్వాత గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా డాలర్ డౌన్ అయితే డాలర్ డౌన్ అయితే డాలర్ ఎక్స్చేంజ్ కింద అయితే ఉందో ప్రపంచంలో 80% ఉంది ఇప్పుడు. ఇప్పుడు 75% నుంచి 70కి వచ్చింది. ఇంకొక మొత్తం ప్రపంచంలో 10-20 తగ్గితే 80% డాలరే ఉన్నాయి ఏది ఎక్స్చేంజ్కు. ఇప్పుడు 65-70 మధ్యన నడుస్తూ ఉంది. దాని క్రమేణా తగ్గుతుంది. అది తగ్గుతుందంటే ఎన్నో ఏమే రూబులో ఇవేవో అడ్వాన్స్ అవుతాయి, అవి అడ్వాన్స్ అవుతాయి. అది కూడా ఉంది. ఏమైతే చూడాలి. కానీ అమెరికా చాలా గొప్ప దేశం అంటారు. మీరు 26 రాష్ట్రాలు తిరిగింది కదా, మీకు అది అనిపించిందా? గొప్ప దేశం అని అనుకున్నా అమెరికా ప్రజలు మంచివాళ్ళు, ప్రభుత్వాలు మంచిలు. అదొక పెద్ద డిఫరెన్స్. ప్రజల్ని తప్పు పట్టాల్సినంత అవసరం లేదు, కానీ ప్రభుత్వాలు మాత్రం అహంకారపూరితంగా, దురహంకారపూరితంగా, సామ్రాజ్యవాద దృక్పథంతో వ్యవహరిస్తూ ఉంటారు. అది అది ప్రపంచానికి ఇబ్బంది చేస్తున్న పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన విధానాలు ఇంతకు పూర్వం 5 ఏళ్ళు, ఇప్పుడు ముందు రాబోతున్న ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతున్నాయి? ప్రపంచ రాజకీయ ఆర్థిక అంశాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎట్లా ప్రభావితం కాబోతున్నాయి? భారత్ అమెరికా సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి? తదితర అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.